గుంటూరు కారం సినిమా అనౌన్స్ చేసిన టైం నుండి ఈ సినిమా మీద ఫుల్ హైప్. కుర్చీని మడత పెట్టి సాంగ్ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా అది పెద్ద బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది. ఈ సినిమాలో వీక్ స్క్రీన్ ప్లే అండ్ ఎమోషనల్ డెప్త్, రెపిటేటివ్ ఫ్యామిలీ డ్రామా చాలా పెద్ద మైనస్ పాయింట్స్ అయ్యాయి. అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురంకి సిమిలారిటీస్ ఎక్కువ అయిపోయి ఒరిజినాలిటీ మిస్ అయింది సినిమాలో. అండ్ అత్తడు రేంజ్ రైటింగ్ని ఎక్స్పెక్ట్ చేసిన ఫ్యాన్స్ని ఇవన్నీ చాలా డిసప్పాయింట్ చేశాయి. కానీ ఈ సినిమాలో కూడా కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. మహేష్ బాబుస్ పర్ఫార్మెన్స్, చాలా రోజుల తర్వాత బాబుని అలా చూస్తుంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. చాలా ఎనర్జీతో, చాలా గ్రేస్తో చేశారు డాన్స్ అండ్ పర్ఫార్మెన్స్. అలా ఈజ్తో పుల్ ఆఫ్ చేశారు ఆ క్యారెక్టర్ని. మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే బాబు స్క్రీన్ మీద ఉన్నంతసేపు పండగే. పర్ఫార్మెన్స్తో పాటు బాబు లుక్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి. అపీల్ టు ఫ్యామిలీ అండ్ మాస్ ఆడియన్స్. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫ్యామిలీస్ సంక్రాంతి టైంలో ఎక్స్పెక్ట్ చేసేలాంటి ఫిల్మే ఇది. మాస్ సీన్స్ అండ్ కొన్ని సెంటిమెంటల్ సీన్స్ వర్కౌట్ అవ్వడం వల్ల కొన్ని సీన్స్కి రిపీట్ వాల్యూ ఉంటుంది ఈ సినిమాలో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంట్రడక్షన్ సీన్. రమణ క్యారెక్టర్కి ఆ వైబ్ ఇస్తూ ఒక డీసెంట్ ఇంట్రడక్షన్ ఉంటుంది. క్యారెక్టర్లో ఉన్న పెయిన్ ప్రోగ్రెసివ్గా కనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు బాబు పెయిన్ని యాటిట్యూడ్తో కవర్ చేస్తాడు. సో ఇలా ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ బాగుంటుంది. సాంగ్స్ అండ్ బీజిఎం. సినిమాలో బీజిఎం అండ్ సాంగ్స్ కొన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మామ ఎంతైనా పర్లేదు బిల్లు సాంగ్ అయితే ఒక వర్గానికి డిప్రెషన్ యాంథమ్ అయింది. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఓవరాల్ ఇండియాలో అందరూ ఎంజాయ్ చేశారు. కుర్చీని మడతపెట్టి సాంగ్ అయితే ఫుల్ ఎనర్జీతో ఉంటుంది ఈ సాంగ్. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ వల్ల అండ్ శ్రీలీల మహేష్ బాబు గారి డ్యాన్స్ వల్ల ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఈ సాంగ్ని. రీవాచ్ ఆర్ టెలివిజన్ వాల్యూ. ఈ సినిమాకి టెలివిజన్ వాల్యూ ఉంటుందని నాకు చూసే అప్పుడే అనిపించింది. థియేటర్లో చూడడానికి అయితే ఇబ్బంది పడ్డా, బట్ మనం ఒక కంఫర్ట్ జోన్లో కూర్చొని చూస్తే అంత దారుణంగా ఏం అనిపించదు ఈ సినిమా. కొన్ని సీన్స్ లైట్గా నవ్వు తెప్పించిన, కొన్ని సీన్స్ ఎమోషనల్గా కొంచెం వర్కౌట్ అవుతాయి. కానీ ఓవరాల్గా సినిమా ఫ్లాట్గా అనిపిస్తుంది. అదే ఈ సినిమాకున్న బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. సో కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. స్పెసిఫిక్గా కొన్ని మంచి సీన్స్ కూడా ఉన్నాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ అండ్ మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఇద్దరు కారులో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు వచ్చే సీన్ కానీ, లేదా మహేష్ బాబు మీద ఫాల్స్ ఎలిగేషన్ వేసినప్పుడు ఇంటికి వచ్చి వాటిని నిజం చేసే సీన్ కానీ, ఇలాంటి కొన్ని సీన్స్ ఇమోషనల్ ఇంపాక్ట్ తోటి చాలా బాగుంటాయి. కానీ ఓవరాల్గా అది డెలివర్ అవ్వలేదు. డెఫినెట్లీ ఇది అండర్ రేటెడ్ సినిమా అయితే కాదు, మరీ తీసి పడేసే ఫిల్మ్ అయితే కాదనిపిస్తుంది. కొన్ని మూమెంట్స్లో అలా ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో చూసినప్పుడు నేనైతే నిజంగా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. బట్ ఓటీటీలో చూస్తే మరీ అంత దారుణంగా ఏం లేదు కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒక హైప్ తోటి, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చూసుకొని వెళ్తాం కాబట్టి డిసప్పాయింట్ అవుతాం. సో మీకేమైనా నచ్చిన సీన్స్ ఉంటే ఈ సినిమాలో అవి తప్పకుండా కామెంట్ చేయండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.